ఒకప్పుడు ఓల్డ్ లో చాలా ప్లేసెస్ లో ఉమెన్స్ కి బేసిక్ రైట్స్ కూడా లేవు. ఎడ్యుకేషన్ ఈజీగా దొరికేది కాదు, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండేవి కాదు, ఈవెన్ ఓటు హక్కు కూడా ఉండేది కాదు. కానీ హిస్టరీలో బ్రేవ్ ఉమెన్స్ చాలా మంది ఈ సిచ్యువేషన్ ని చేంజ్ చేయడానికి ఫైట్ చేశారు. అలా ఫైట్ చేయడం వల్లనే ఈ రోజు మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది ఒక సెలబ్రేషన్ మాత్రమే కాదు, ఇది ఉమెన్స్ కరేజ్, డిటర్మినేషన్, అచీవ్మెంట్స్ ని గుర్తు చేయడానికి ఒక సింబల్. సైన్స్ లో మ్యారీ క్యూరీ లాంటి ఉమెన్ ఓల్డ్ ని ఇన్స్పైర్ చేశారు. స్పేస్ లో వాలంటీనా తెరిష్కోవా హిస్టరీని క్రియేట్ చేశారు. ఎడ్యుకేషన్ రైట్స్ కోసం మలాలా యూసఫ్ జాయ్ వంటి గర్ల్స్ ఓల్డ్ ని ఇన్స్పైర్ చేశారు. ప్రెసెంట్ సొసైటీలో ఉమెన్స్ లీడర్స్ గా, సైంటిస్ట్స్ గా, ఆంటర్ప్రినర్స్ గా, ఆస్ట్రోనాట్స్ గా ఓల్డ్ ని షేప్ చేస్తున్నారు. కానీ ఈక్వాలిటీ జర్నీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా చాలా ప్లేసెస్ లో ఉమెన్ ఈక్వాలిటీ కోసం ఫైట్ చేస్తున్నారు. అందుకే ఈ రోజు మనం సెలబ్రేట్ చేయాల్సింది ఒక ఫెస్టివల్ కాదు, ఉమెన్ యొక్క డ్రీమ్స్, స్ట్రగుల్స్ అండ్ అచీవ్మెంట్స్. వెన్ ఉమెన్ రైజెస్, ద హోల్ వరల్డ్ విల్ రైజ్. కాబట్టి మీ లైఫ్ లో ఉన్న ఉమెన్ ని రెస్పెక్ట్ చేయండి, వాళ్ళని సపోర్ట్ చేయండి, వాళ్ళ డ్రీమ్స్ ని ఎంకరేజ్ చేయండి. బికాస్ స్ట్రాంగ్ ఉమెన్ క్రియేట్స్ ఏ స్ట్రాంగ్ సొసైటీ. హ్యాపీ ఉమెన్స్ డే.